భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అయితే ఖాయం. కానీ టెన్షన్ ఇప్పుడు ఇదివరకు సాధారణంగా పొత్తులో బీజేపీ వాళ్ళు టెన్షన్ పడేవాళ్ళు. వాళ్ళకి బాబు గారు ఇన్ని అన్నారు, అక్కడ అధిష్టానం దగ్గర చెప్పేసేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళని దాంట్లో తగ్గించుకోమని చెప్పి నీకు వాళ్ళ ఎక్కడ ఉందయ్యా, మా వాడైతే ఎదుగు సక్సెస్ అవుతాడు, మీ వాళ్ళకి ఎక్కడ ఉంది, కాబట్టి ఇది తీసేసేయండి, అది తీసేసేయండి, ఇదంతా రాష్ట్ర నాయకులతో చెప్పేసి వెంకయ్యనాయుడు గారితో కన్ఫర్మ్ చేయించేవాళ్ళు. దాంతో ఇక్కడ జరిగిపోయేది. అట్లాగా కొంత 13 సీట్లు ఇచ్చి క్రిందటిసారి దాంట్లో మళ్ళీ ముగ్గురిని అంటే 15 సీట్లు అని చెప్పి 15లో 2 తీసేసి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మళ్ళీ చివరిలో వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ముగ్గురిని పార్టీ తరపున బీఫాములు కూడా ఇచ్చి పోటీ చేయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటిది కుదరదు. ఎందుకంటే అమిత్ షా దగ్గర అట్లాంటివన్నీ మొహమాటాలు పనిచేయవు. రెండోది, భారతీయ జనతా పార్టీ సీట్ల పరంగా చూస్తే రాధాకృష్ణ గారు రాసుకున్నట్టు 4 కాదు, ఇప్పుడు 6 నుంచి 6-7 అడుగుతున్నారని పార్లమెంట్ స్థానాలు. అదే సందర్భంలో ఎమ్మెల్యే స్థానాలు కూడా ఎమ్మెల్యే స్థానాలు 13 నుంచి పైనే అడుగుతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. అది ఒక ఎత్తు. అభ్యర్థులు తామే డిసైడ్ చేసుకుంటామని, అలాగే నియోజకవర్గాల పేర్లు కూడా తామే అడుగుతున్నారన్నటువంటి విషయం తెలుస్తోంది. అంటే అధిష్టానం పేర్లతో సహా అడుగుతోంది. అందులో కొన్ని పేర్లు వినబడుతున్నటువంటి వాటిలో విజయవాడ సెంట్రల్ పేరు వినబడుతోంది, రాజమండ్రి పేరు వినబడుతోంది, అట్లాగే కాకినాడ పేరు వినబడుతోంది, పిఠాపురం పేరు వినబడుతోంది, విశాఖపట్నం పేరు వినబడుతోంది. ఇట్లాంటి వాళ్ళే అడుగుతున్నారు. అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎన్ని కావాలనే కాదు, ఏ పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు కావాలన్నది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు అందుకని అందులో కొన్ని జనసేనకి ఇచ్చిన సీట్లు ఉన్నాయి, కొన్ని తెలుగుదేశం సీట్లు ఉన్నాయి. జనసేన మీ మిత్రపక్షమే కదండి, ఇప్పుడు మనందరం కలిస్తే ఒకటే పక్షం కదా అన్నటువంటి రూట్లోనే ఉంది. అసలు ఆ మాట అనే సీన్ కూడా లేదు. టోటల్గా చూస్తే అప్పుడు జనసేనకి మళ్ళీ ఆ సంఖ్య వేరేవి ఇవ్వాలి, లేదా జనసేన తగ్గించుకోవాలి. ఇద్దరికి కలిపి 35 లోపు అన్నది చంద్రబాబు ప్లానింగ్. ఎందుకంటే 140 అప్పుడు ఉంటే 140లో తాము గ్యారంటీగా 90 గెలుచుకుంటాం. అప్పుడు పూర్తిగా తమకి బలం ఉంటుంది, మిగతాది ఓడినా సరే. అప్పుడు వీళ్ళ దాంట్లో నుంచి వచ్చిన అంటే వీళ్ళ మీద డిపెండ్ అవ్వక్కరలేని ఎన్నికలు కావాలన్నది చంద్రబాబు గారి ప్లానింగ్. అందుకోసం ఆయన 35 లోపే అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న త్యాగం చేయాలి, ఇటు వీళ్ళైనా త్యాగం చేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కొన్ని త్యాగం చేయక తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం. అందుకోసమనే వాస్తవంగా రాత్రి ఫైనల్ కాకుండా ఇవాళ కూడా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ వీళ్ళిద్దరూ కూర్చుని తేల్చుకుని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది, భారతీయ జనతా పార్టీ దగ్గరికి.